ఇప్పటికీ ఒకటి రెండు సందర్భాల్లో ముఖ్యమంత్రిని మార్చాలన్నటువంటి ప్రయత్నం జరిగినప్పటికీ మరి రేవంత్ రెడ్డి తర్వాత ఎవరు అన్నటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతే అలా కాంగ్రెస్ పార్టీకి ఇంకా వేరే నాయకులు ఎవరు కూడా అంత దొరకట్లేదు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కనుక తప్పించినట్టయితుంటే పార్టీ అది పూర్తి స్థాయిలో భూస్థాపితం మాత్రం అవడం మాత్రం ఖాయం. ఎందుకంటే సరే ఆయన కాంగ్రెస్ పార్టీలోకి రావడం ఇమ్మీడియట్గా ఆయన ముఖ్యమంత్రి అవడం ఆయన అదృష్టం కావచ్చేమో. కాంగ్రెస్ పార్టీలో తలపడినటువంటి వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికే బాధ్యతలు అప్పగించాలంటే ఆయన చేస్తున్నటువంటి తీరు కావచ్చు, ఆయన మాట శైలి కావచ్చు, దూకుడు వ్యవహారం కావచ్చు, ఒకంతకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడంలో ఎవరు అవునన్నా కాదన్నా రేవంత్ రెడ్డి యొక్క పాత్ర చాలా కీలకమైనటువంటి పాత్రగానే చెప్పుకోవచ్చు. సో దాన్ని అధిష్టానం గుర్తించింది. అదేవిధంగా ఆయనకు అధికారాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తికి ఈరోజు కట్టబెట్టింది. కానీ అదే సంబంధించినటువంటి తరుణంలో ఈ విధమైనటువంటి ముఖ్యమంత్రి యొక్క ఆయన ఇమేజ్ రోజు రోజుకు తగ్గుతుండడం, దాని తర్వాత ఒకవేళ కనుక ఇక్కడ రాష్ట్రంలో ఈ విధమైనటువంటి వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టాలనే ప్రయత్నం చేసి ఇంకెవరికైనా కానీ కొత్త వారికి అవకాశం ఇస్తే రేవంత్ రెడ్డి ఈ పార్టీలో ఉండేటువంటి అవకాశం ఉంటుందా అంటే అది చాలా నమ్మకం తక్కువైనటువంటి విషయమే. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి వ్యక్తిని తప్పించి ఇంకో వర్గాలకి తీసుకొస్తే ముఖ్యమంత్రికి ఆల్మోస్ట్ ఒక 30-35 మంది ఎమ్మెల్యేలు ఆయనకు సంబంధించినటువంటి కూటమి కూడా ఉంటుంది కదా, వాళ్ళకు ఉన్నదే అరకొర మెజార్టీ. దాంట్లోకి ఒక 15-20 మందిని కనుక బయటికి తీసుకొచ్చినట్టు కుప్పకూలిపోవడం, ఇంకేముండదు ఇక కొలాప్స్. సో ఈ విధమైనటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందా నిర్ణయం అంటే 100% తీసుకోదు.